ఈ వీడియోలో మనం చందమామ 1952 జూలైలో ప్రచురింపబడిన నమస్కారం కథ విందాం. శ్యామలాపురం హైస్కూల్లో హెడ్ మాస్టరు రిటైర్ కావటం చేత ఆ పదవి ఖాళీ అయింది. హెడ్ మాస్టర్ పదవి ఖాళీ అయినప్పుడు ఆ ఉద్యోగాన్ని సాధారణంగా తరువాత పనిచేసే ఫస్ట్ అసిస్టెంట్కు ఇస్తారు. శ్యామలాపురం హైస్కూల్లో ఫస్ట్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మాస్టర్ గారు రథాంగపాణి గారంటే పిల్లలందరికీ భయం, భక్తిను. ఆయన పాఠం బాగా చెప్పగలడు, మధ్య మధ్య తమాషాగా నవ్వించగలడు. అల్లరి చేస్తున్న వాళ్ళని, పాఠం వినకుండా కునికిపాట్లు పడే వాళ్ళని ఒక కంట కనిపెడుతూ తమాషాగా ఏడిపించనుగలడు. ఆయనంటే పిల్లలకే కాదు, మాస్టర్లందరికీ కూడా చాలా గౌరవం. వారంతా కూడా రథాంగపాణి గారికే హెడ్ మాస్టరీ ఉద్యోగం అవుతుందనుకున్నారు. అవటంతోనే ఒక టీ పార్టీ కూడా చేద్దామని ముందుగానే చందాలు వేసుకున్నారు. అయితే రథాంగపాణి గారికి హెడ్ మాస్టరీ కాలేదు. ఆయన తర్వాత మెస్టార్కి లేదు. మొదటి 10 మందిని తప్పించి 11వ వాడైన సన్యాసి రాజుని హెడ్ మాస్టర్గా వేశారు. ఈ సంగతి తెలిసి మెస్టార్లందరూ అన్యాయం అన్నారు లోలోపనే. పైన 10 మంది మాస్టర్లు ఉండగా 11వ వాడైన సన్యాసి రాజుకి ఉద్యోగం రావటానికి కారణం ఉద్యోగం ఇచ్చే అధికారికి అతడు మేనకోడలి భర్తకు పినతండ్రి కొడుకు కావటమే. అధికారి ఈ కారణం చెప్పకుండా హెడ్ మాస్టరుకి ఉండవలసిన విగ్రహ పుష్టి ఉంది సన్యాసి రాజుకి. అతడు చురుకైన వాడు. మీరంతా ముసలివాళ్ళు అన్నాడు. మేమంతా సర్వీస్ ఉన్నవాళ్ళం, అతని కంటే పెద్దవాళ్ళమే కానీ ముసలి వాళ్ళం కామండి అని ఆ మేస్టార్లు గోల పెట్టారు. కానీ వినేవాళ్ళెవరు? సూటు బూటు వేసుకువచ్చి సన్యాసిరాజు హెడ్ మాస్టర్ కుర్చీలో కూర్చున్నాడు. సన్యాసిరాజు అదృష్టవంతుడే కానీ బుద్ధిమంతుడు కాలేకపోయాడు. అంతవరకు తన పైనున్న ఆ 10 మంది మాస్టర్లో అతగాడు కాస్త మర్యాదగా చూడవలసింది. కొన్నాళ్ల పాటు కొంచెం తెలివిగా మసులుకోవలసింది. మసులుకున్నాడు కాడు. మేస్టార్లు రథాంగపానికి ఇస్తామన్న టీ పార్టీ తనకి ఇచ్చారు కాదన్న కోపంతో అతడు అధికారం చెలాయించసాగాడు. మీరు సరిగ్గా వేళకి రావటం లేదు, మీ క్లాస్లో గొడవ ఎక్కువగా ఉంది, మీరు సరిగ్గా పాఠాలు చెప్పటం లేదు అంటూ ఒక్కొక్కరిని సతాయించటం మొదలెట్టాడు. అంతటితో ఊరుకున్నా తీరిపోను. వాళ్ళ క్లాసుల్లోకి వెళ్ళి అజమాయిషీ చేసేవాడు. వాళ్ళు చెబుతున్నది రైటుగా ఉన్నా తప్పనుకొని దిద్దబోయాడు. అదృష్టం పండి అధికారం వచ్చింది కానీ అంత మాత్రాన సన్యాసిరాజు తనకు సమస్తం తెలుసనుకోవటం పొరపాటు కదూ. తక్కిన అందరూ మాస్టర్ల కంటే అతడు ముఖ్యంగా రథాంగపాణినే ఎక్కువగా ఇబ్బంది పెట్టడం మొదలెట్టాడు. నేను వరండాలోంచి వెళ్తుంటే నన్ను చూసి కూడా మీరు కుర్చీలోంచి లేవలేదు అన్నాడొకడు. మరో మాటు, మీరు మొన్న నాకు బజార్లో ఎదురైనప్పుడు నమస్కారం పెట్టలేదే అన్నాడు. ఆ మాటకు రథాంగపాణికి చాలా కోపం వచ్చింది. అయినా దిగమింగేసుకొని తొనక్కుండా, అబ్బాయి నువ్వు నాకంటే చిన్నవాడివి, చిన్నవాళ్లకు పెద్దవాళ్ళు నమస్కారం పెట్టకూడదంటారు మన వాళ్ళు, అలా చేస్తే కుర్రవాళ్ళకి ఆయుక్షీణం సుమా అన్నాడు. ఇవన్నీ ముసలి వాళ్ళ మూఢనమ్మకాలు, నాకు వాటి మీద గౌరవం లేదు. ఇంతకీ నన్ను మీరు ఒక కుర్రవాని కింద జమకట్టి మాట్లాడకూడదు. నేను హెడ్ మాస్టర్ని, మీరంతా నా కింద పనిచేసే తాబేదార్లు. అధికార రీత్యా నేను మీకంటే పెద్ద కనుక మీరు నాకు ఆధిక్యత చూపవలసిందే అన్నాడు సన్యాసిరాజు. అందుకు రథాంగపాణి తమాయించి, చిత్తం, ఇకపైన ఈ తబేదారు తమ సెలవు ప్రకారమే నడుచుకుంటాడు అనేసి వెళ్ళిపోయాడు. హెడ్ మాస్టరీ అయినప్పటి నుంచి సన్యాసిరాజు పెద్ద ఉద్యోగులకు మళ్ళీ తను కూడా పొద్దున్నే షికారుకి బయలుదేరేవాడు. తను కూడా పెద్ద వేషం వేసి చేతికర్ర ఒకటి పుచ్చుకొని టీవీగా నడుస్తూ వెడుతుండేవాడు. ఒకనాటి ఉదయం అతడు మామూలు ప్రకారం షికారుకి వెళ్ళి వస్తూ ఉంటే హఠాత్తుగా మబ్బు వేసి చినుకులు ప్రారంభించినాయి. క్రమంగా వాన ఎక్కువైంది. తల దాచుకోవటానికని అతడు రోడ్డు పక్కనున్న ఒక చెట్టు మొదట నిలబడ్డాడు. క్రమంగా వాన జోరై తనకు అడ్డుగా ఉంటాయనుకున్న చెట్టు ఆకుల మీద నుంచే నీరు దారకట్టి అతని మీద పడటం ప్రారంభించింది. తల ఒళ్ళు తడిసిపోయిన బాధ లేదు గాని కొత్తగా కొనుక్కున్న బూటు నానిపోతున్నందుకు విచారించాడు. వెంటనే బూటు విప్పేసి ఎడం చేత్తో పట్టుకొని రోడ్డు అవతల పొలంలో ఒక 100 గజాల దూరాన పాక ఉంటే దానిలోకి చేరుకుందామని పరిగెత్తనారంభించాడు.
దూరాన్నించి ఎవరో ఏమండోయ్ హెడ్ మాస్టర్ గారు అని పిలిచినట్లయింది. ఆగాడు. ఎవరో గుబ్బ గొడుగు వేసుకొని తన వైపే వస్తున్నారు. ఆ వచ్చేవాడెవడో ఎరిగియున్నవాడే అయి ఉంటాడు. తాను జోళ్ళు చేత పుచ్చుకొని వర్షంలో తడిసిపోతూ నడిరోడ్డు మీద ఇంకొకరి కంటపడటం సన్యాసిరాజుకి సుతారము ఇష్టం లేదు. కానీ ఆగక తప్పింది కాదు. అవతలాయన గొడుగులో తన్ను వెదుకుతూ జోడు చేత పుచ్చుకోవటం బాగుండదని తోచి వెంటనే బూట్సు మళ్ళీ కాళ్లకు తొడిగేసుకున్నాడు. ఇంతలో గొడుగు వేసుకున్న ఆయన చేరువైనాడు. ఆయన మరెవరో కాదు, రదాంగపాణే. నిలువున నీరైపోయాడు సన్యాసిరాజు. గొడుగులోకి దయచేయండి అని తనని ఆహ్వానిస్తే వెళ్ళటమా వెళ్ళకపోవటమా మీమాంసలో పడ్డాడు సన్యాసిరాజు. రదాంగపాణి సన్యాసిరాజుని ముఖాముఖిగా సమీపించి గొడుగు కామ భుజం మీద ఆనించి 2 చేతులు జోడించి నమస్కారం అండి హెడ్ మాస్టర్ గారు అని అనేసి క్షణమైన ఆగకుండా తన దారిన తాను వెళ్ళిపోయాడు. సన్యాసిరాజుకు వచ్చిన కోపం అంతా ఇంత కాదు. రదాంగపాణిని అమాంతంగా నమిలి మింగేద్దామా అనిపించింది. కోపంగా ఇంటికి చేరుకొని తనకు ఉద్యోగం ఇచ్చిన ఆయనతో రదాంగపాణి మీద ఫిర్యాదు చేశాడు. అయితే ఆయన సన్యాసిరాజును చివాట్లు పెట్టి, ఓయి వాజమ్మ, అధికార బలంతో ఎంతో కాలం నిగ్రహించలేవు, నలుగురును మంచి చేసుకొని బ్రతుకు అని బోధించాడు. నాటి నుండి సన్యాసిరాజుకి అధికార గర్వం అణిగింది. బుద్ధి తెచ్చుకున్నాడు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా తనకు అందరూ నమస్కారం చేయాలనే జబ్బు కూడా కుదిరిపోయింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.